ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు అంటే, తల్లి ఒక్కసారి ఈ రాత్రికి నీ బాబా చెప్పేది వినమ్మా. ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తను నీకోసం తీసుకువచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ జీవితంలో ఒక మంచి మార్పును తెస్తున్నానమ్మా. ఒక్కసారి శ్రద్ధగా నీ బాబా చెప్పేది విను బిడ్డా. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కోరింది వెంటనే జరగాలి అని ఆశిస్తున్నావు కదా? అలా కాకుండా ఆ కోరిక తీరడం కాస్త ఆలస్యమైతే చాలు. నా బాబా నాకు అసలు ఏమీ ఇవ్వడం లేదు అని నిరాశపడతావు. అసలు నా బాబా నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడతావు. నిజమే కదా తల్లి? ఒక్కటి చెబుతాను వినమ్మా. ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అని తెలుసుకో. నువ్వు కోరిన కోరిక తీరడం ఆలస్యమైంది అన్నా సరే అది కూడా నీ మంచి కోసమే కదా తల్లి. నిజమే కదా? నువ్వు ఏది కోరుకున్నా అది తీరడం లేదు అని, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని, ఎప్పుడూ కూడా నా జీవితం ఆనందంగా ఉండేది బాబా అని నీ మనసులో ఆలోచిస్తున్నావు కదా? ఇలాంటి ఆలోచనలు ఏవీ నువ్వు పెట్టుకోవద్దమ్మా. అసలు నువ్వు వీటిల్లో దిగులు పడాల్సిన పనే లేదు తల్లి. ఎందుకంటే రాత్రి పోతేనే కదా వెలుగుని చూడగలము. అదే తల్లి జీవితం అంటే. కష్టాలను దాటితేనే సంతోషాన్ని నువ్వు చూడగలవు. అందుకే ఈ రాత్రి నీకోసం ఈ చక్కని సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు తల్లి. కాస్త ఓపికతో ఉండి మనశ్శాంతిగా ఆలోచిస్తేనే అన్నీ నీకు అర్థమవుతాయి. అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడేంత కష్టం నీకు వచ్చింది కదా? అయితే వాటిని చూసి నువ్వు అస్సలు కన్నీరు పెట్టుకోకమ్మా. భయపడకు కూడా. నాపై పూర్తి నమ్మకంతో ఉండు తల్లి. నీ కన్నీరు, కష్టాలు, సమస్యలను అన్నిటినీ నేను తుడిచేస్తాను. అన్నిటిని విసిరి నేను దూరంగా పడేస్తానమ్మా. ఇక నువ్వు అస్సలు భయపడకు. నీ చెయ్యి పట్టుకుని మరి నిన్ను మంచి దారిలో నేను నడిపిస్తాను కదా. నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. నువ్వు ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గర సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడకమ్మా. నీ మనసు నెమ్మదిగా లేనందువల్లనే, నీకు నిద్ర లేకపోవడం వల్లే నిన్ను నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు. ఇక అవన్నీ మర్చిపోమ్మా. ఇంకా నీ మనసులో ఒక దిగులు ఉంది కదా. నా బాబా నా కోరిక తీరుస్తారా లేదా అని దిగులుతో ఉంటూ పదే పదే అదే ఆలోచిస్తూ ఉన్నావు. ఆ దిగులు వల్లనే నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు. దానికి కూడా ఒక మంచి దారిని నేను చూపిస్తాను. ఈ రాత్రి నీకోసం ఈ సందేశాన్ని ఎందుకు తెచ్చానో తెలుసా? ఈ రాత్రే నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి. నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా, ఏదైనా జరగడానికి ఒక మంచి సమయం రావాలి అని. అవును తల్లి, ఇదిగో ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందమ్మా. ఈ రాత్రికి నీ కష్టాలను తీర్చి, నీ మనసులో ఉన్న భారాన్ని, దిగులుకు ఈరోజే ఆఖరి రోజు. రేపు ఉదయం నీ జీవితంలో ఒక మంచి వెలుగు రాబోతుందమ్మా. నువ్వు ఒక్కొక్కసారి అయితే ఆలోచనలతోనే నిద్రిస్తున్నావు కదా. ఆ ఆలోచనలతోనే రేపటి రోజునే ప్రారంభిస్తున్నావు. దానివల్ల నీకు దిగులు, ప్రశాంతత లేకుండా నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. కాబట్టి తల్లి, ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తుంచుకో. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటేనే నువ్వు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండగలవమ్మా. నీకు మంచి రోజులు వచ్చేశాయి తల్లి. ఆ సమయం ఎప్పుడో ఆరంభమైందమ్మా. ఏంటి బాబా మీరు ఇలా అంటున్నారు? అసలు ఇవేమీ జరగడం లేదే, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటున్నావా? అందుకు సమాధానం చెబుతాను విను. ఇదిగో, నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావమ్మా. నీ అంతట నువ్వు నన్ను పూజించలేవు తల్లి. అర్థమైందా? ఎప్పుడూ కూడా మనసుని పాడు చేసుకోకు. మనసుని కాస్త నిమ్మలంగా ఉంచుకో. నా మాటలు, సందేశాలు నువ్వు వింటున్నావు అంటే నీకైనా మంచి జీవితం ఇక ఆరంభమైంది అని అర్థం.
నీకు ఏది కావాలో అది ఇచ్చేది నీ సాయి తండ్రి అని గుర్తుంచుకో తల్లి. అన్నిటికీ ఫలితం దక్కుతుంది. అంతర్వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండమ్మా. ఈ ఒక్క విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా మారుతుంది. ఇక ధైర్యంగా ఉండు బిడ్డా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు, భయం చెప్పు? ఎలాంటి దిగులు, ఆలోచనలు పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అన్నిటిని నేను చక్కబెడతానమ్మా. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండీ! ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.